కూటమి ఏడాది పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. రాష్ట్రాభివృద్ధి చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమ నియోజకవర్గం గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగిందని, గంజాయి రేసింగ్ చేసేవారిని నివారించామని వెల్లడించారు. అయితే మంత్రి నారా లోకేష్ చేసిన ఛాలెంజ్ తీసుకునే ధైర్యం వైసీపీ నాయకులకు లేదన్నారు. తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అందించామంటున్న ఎమ్మెల్యే గల్లా మాధవితో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలం పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించి ఈ నేపథ్యంలోనే పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఆ పశ్చిమ నియోజకవర్గంలో మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంత మేరకు అభివృద్ధి జరిగింది, ఎన్ని శంకుస్థాపనలు చేశారు? పశ్చిమ నియోజకవర్గంలోకి ప్రభుత్వం వచ్చే ముందు నుంచి కూడా అంటే ఒక 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఒక సరైన నాయకత్వం లేని పరిస్థితి పశ్చిమ నియోజకవర్గంది. ఎవరొచ్చినా కూడా దాన్ని అడాప్ట్ చేసుకోకుండా దాన్ని వదిలేసిన పరిస్థితి పశ్చిమ నియోజకవర్గంలో కనపడింది. అయితే అలాంటి పరిస్థితుల్లో గత 5 ఏళ్లుగా గత పాలకుల నేపథ్యంలో దీన్ని గుంటలూరు అనే ఒక పరిస్థితిని కల్లా తీసేసి లోయలూరు లాగా చేసిన పరిస్థితి కనపడింది. ఎక్కడ చూసినా కూడా లోయలమయమైపోయిన రోడ్లు మనకి ఎదురుగా, అంటే వచ్చి రాగానే మేము చూసిన పరిస్థితులు ఏంటంటే ప్రతి రోడ్డు కూడా ఒక లోయ లాంటి పరిస్థితి ఉండడం, ట్రాఫిక్ అనేది ఏ నియంత్రణ లేకుండా ఉండడం, ఎక్కడ కూడా ఏ సిగ్నల్ అంటే ఏంటో కూడా తెలియని వ్యవస్థ గుంటూరులో కనపడతా ఉండేది. ఇక డ్రైనేజీల విషయంకి అయితే ఇళ్లల్లోనే డ్రైనేజీ లేదా మనం డ్రైనేజీలో ఉన్నామా అనే పరిస్థితిలో ఉండేది. ఎక్కడ కూడా రహదారులే లేని పరిస్థితుల్లో ఇక ఇంటర్నల్ రోడ్స్ గురించి మనం చెప్పుకునే పరిస్థితే కాదు, అలా ఉండేది. ఇక మరి ప్రధాన డ్రైనేజీలతో సిల్టేషన్ కానివ్వండి, ఇంకేదైనా చూస్తే మనం ఆ పారిశుద్ధ్యాన్ని చూస్తే అత్యంత అధ్వానంగా ఒక్క వర్షానికే మునిగిపోయి ఆ నీళ్ళంతా వచ్చి ఆ వరద నీళ్లతో జనాలు చచ్చిపోతున్నారా అనే పరిస్థితుల్లో ఉండేది. అంటే ఇవన్నీ గ్రౌండ్ రియాలిటీలు, దోమలమయం. అంటే ఇంటి ముందు మనం కూర్చుంటే ఒక 10 నిమిషాలు కూర్చోలేని పరిస్థితుల్లో మొహం మీదే మూగుతా ఈ డెంగీలు, మలేరియాలతో ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో జనాలు ఉండడం చూసాము. అదేవిధంగా గంజాయి, ఎటు చూసినా కూడా ఏ మారుమూల ప్రదేశాన్ని మీరు చూసుకున్నా కూడా ప్రతి ఒక్క యువత గంజాయిమయం అయిపోయిన పరిస్థితి చూసాము. స్కూళ్ళల్లో చదువుకునే పిల్లల పరిస్థితి చాలా తక్కువగా ఉండిపోవడం గమనించాము. ఇలాగా ఒక సమస్యగా 2 సమస్య కాదండి, అంటే వాటికి రిలేటెడ్గా ఇవి ప్రధానమైన సమస్యలు. వాటికి రిలేటెడ్గా ఉన్న అనేక సమస్యలు, అంటే ప్రతి ఒక్కళ్ళు ఉపాధి లేక అప్పులమయమైపోయి బయటికి వెళ్ళిపోయి రాష్ట్రాల్లో బతుకుతున్న పరిస్థితి. మరి ఆడవాళ్ళు చూసుకుంటే వాళ్ళకి ఏ ఉపాధి లేని పరిస్థితి. ఇటు ఎంతో పనున్న నియోజకవర్గానికి పని చేయాల్సిన అవసరం ఉన్న ప్రజలకి మధ్యలో ఎంత గ్యాప్ ఏర్పడిందంటే వాళ్ళకి చేయడానికి పని లేదు, ఇక్కడ పని జరగట్లేదు. అలాంటి ఒక వ్యవస్థని, ఒక సిస్టమ్ని యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రియేట్ చేసిన పరిస్థితుల్లో పశ్చిమ నియోజకవర్గం ఏమాత్రం దానికి అతిశయోక్తి కాదు, దానికి నాట్ అన్ ఎక్సెప్షన్ లాగా ఇది కూడా ప్రతి ఒక్క సమస్య. ఇక్కడ ఏం పెద్ద టౌన్లో మనకి మెయింటెనెన్సే పెద్ద ఇష్యూ అండి. నిరంతరం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే అసలు పరిస్థితులు ఎప్పుడూ కూడా చేజారిపోవు, ప్రాబ్లం అనేది రాదు. కానీ ఆ చిన్న మెయింటెనెన్స్ కూడా కార్పొరేషన్ లెవెల్ నుంచి చెయ్యక ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఎంతసేపటికి కబ్జా చేసుకుందామా, ల్యాండ్లు మనం ఆక్యుపై చేసుకొని వాడుకుందామా, లేదంటే టౌన్ ప్లానింగ్లో అవకతవకలు చేసి అవసరం లేని ప్రతి చోట కూడా బిల్డింగులు లేపి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుందామా. ప్రధాన రహదారి వెళ్తూ ఉంటుంది, ఎదురుగా అడ్డంగా పెద్ద బిల్డింగ్ లేచి ఉంటుంది. ఎందుకు లేస్తుందో మనకు అర్థం కాదు. అలాంటి పరిస్థితులు అలా చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయి కాబట్టి అలా చేద్దామా. కంప్లీట్గా ఎటు చూసినా ఎంక్రోచ్మెంట్లు. మనకు ఒక డ్రైనేజు 100 అడుగుల డ్రైనేజ్ ఒక ఏరియాలో మీకు నేను చూపిస్తాను. 100 అడుగుల డ్రైనేజు గతంలో మాస్టర్ ప్లాన్లో ఉన్న నేపథ్యంలో 1 అడుగుకి మారిపోయింది. అలాంటి క్రమంలో ఉన్న ఈరోజు డ్రైనేజీలు ఇలాగా ప్రతి ఒక్కటి సమస్యగా మారిపోయి కొత్తగా ఒక నగరాన్ని నిర్మించుకోవాల్సిన పరిస్థితిని గత 5 సంవత్సరాల పాలనలో తీసుకొచ్చి మా ముందు నుంచోబెట్టిన క్రమంలో ఈరోజు ప్రతి ఒక్క అంశాన్ని, ఇటు మీరు ట్రాఫిక్ తీసుకుంటే ప్రతి ఒక్క కూడల్లో ఈరోజు ట్రాఫిక్ సిగ్నల్స్, అదేవిధంగా వాటికి కెమెరాలు, అండ్ అదేవిధంగా సిబ్బంది ప్రతి ఒక్క పీక్ అవర్స్లో ఈరోజు కానిస్టేబుల్ని పెట్టి అక్కడ పని చేయించడం కానివ్వండి, ఎంక్రోచ్మెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకు ఒక వెండింగ్ జోన్స్ అనేది ఏర్పాటు చేసి ఎంక్రోచ్మెంట్స్ని తీసే పరిస్థితి కానివ్వండి. డ్రైనేజీలు అన్నీ తీసుకుంటే వచ్చి రాగానే ముందు సిల్టేషన్ మీదనే దృష్టి పెట్టి ఎంత పెరిగిపోయాయంటే మీకు దాదాపు ఎన్నో అడుగులున్న పెద్ద డ్రైన్లు కూడా ఒక్క రోజు వర్షం నీటికే మునిగిపోతున్న పరిస్థితి కనపడిందంటే దాన్ని ఏ రకంగా వదిలేశారో మీరు చూడొచ్చు. దాన్ని కానివ్వండి, ఇవాళ మీరు పేపర్లో కూడా చదివి ఉంటారు, ప్రతి చోట మెష్లు ఏర్పాటు చేయడం కానివ్వండి,
అదేవిధంగా ఇక రోడ్స్, ఈ గుంటలమయం అయిపోయిన రోడ్ని రాష్ట్రం వ్యాప్తంగా కూడా రోడ్లు వేసుకున్న పరిస్థితుల్లో గుంటలు పూడ్చే పరిస్థితుల్లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేయడం కానివ్వండి, దాదాపుగా నా నియోజకవర్గంలోనే 90 లక్షల రూపాయల డబ్బులతో గుంటల్ని పూడ్చే ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఇంటర్నల్ రోడ్స్, రహదారుల్ని, మేజర్ రహదారుల్ని కలెక్టర్ రోడ్ కానివ్వండి, బీటీ రోడ్ కానివ్వండి, ఇలా కుందుల్ రోడ్ కానివ్వండి, ఇలా రోడ్లన్నీ వేసుకోవడం పరిస్థితి. మరి నేను వచ్చినప్పుడు రేసింగ్ అనేది పెద్ద సమస్యగా ఈ నియోజకవర్గంలో ఉంది. దానికోసం అవసరమైన ప్రతి చోట కూడా బారిగేట్లు కానివ్వండి, స్పీడ్ బ్రేకర్లు కానివ్వండి పెట్టి ఈరోజు రేసింగ్ అనేది గుంటూరు పశ్చిమలో ఎక్కడా కనపడిన పరిస్థితికి తీసుకురావడం కానివ్వండి. ఇంటర్నల్ రోడ్స్, వాళ్ళకి అసలు రోడ్ అంటే కూడా తెలియని విధంగా బ్రతుకుతున్న ప్రజలకి ఈరోజు డ్రైన్స్, రోడ్స్తో వాళ్ళకి చక్కగా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తున్న పరిస్థితి కానివ్వండి. ఏ నియోజకవర్గంలోకి వెళ్ళినా 2 కోట్లకు తక్కువ లేకుండా ఈరోజు వర్క్స్ని శాంక్షన్ చేయించి శంకుస్థాపన చేయించి వర్క్స్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కానివ్వండి. ఇక ఉపాధి హామీ అంటారా, యావత్ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరికి ఈరోజు పని దొరుకుతుంది, అందరూ సంతోషంగా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. మరి పథకాలన్నీ కూడా వన్ బై వన్ అమలు చేస్తూ వాళ్ళందరికీ కూడా సంక్షేమాన్ని అందిస్తూ ఉన్నాము. ఇలాగా మీరు ఏ అంశాన్ని తీసుకున్నా కూడా ప్రతి అంశంలో ముందుకు వెళ్తూ ఉన్నాము. ప్రతి అంశంలో కూడా ఎక్కడా మళ్ళీ మీరు ఈ పథకాల రూపంలో తీసుకుంటే గత ప్రభుత్వంలో పలానా పార్టీ వాళ్ళు అయితే వాళ్ళకి పథకం కాదు కదా, వాళ్ళ ఇంటి ముందు రోడ్డు పడదు, వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చి అడిగేవాళ్ళు ఉండరు, వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే పట్టించుకోకపోగా వాళ్ళు పలానా పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద దౌర్జన్యాలు, అధికారము, పెత్తనము చూపించిన పరిస్థితి మన గత ప్రభుత్వంలో, అంటే అంత కక్షపూరితమైన వైఖరి కనపడేది. ఈరోజు మీరు తీసుకుంటే, మీరు నిన్న తల్లికి వందనమే తీసుకోవచ్చు, 4 పిల్లలు ఉన్న ఒక వైసీపీ సానుభూతిదారుడు ఫ్యామిలీకి 60,000 రూపాయలు ఈరోజు వాళ్ళకి అందజేయడం జరిగింది. అంటే ఎక్కడా కూడా పక్షపాత ధోరణి లేకుండా ప్రజలే, ఎలక్షన్ అప్పుడు మాత్రమే పార్టీలు తప్ప తర్వాత అందరూ ప్రజలు సమానమే అనే ఒక నిబద్ధత గల నాయకత్వంతో ముందుకు వెళ్తున్నాం. అదే నియోజకవర్గ స్థాయిలో కూడా అమలు చేస్తూ ఉన్నాము. ఇది పూర్తిగా చూసుకుంటే ఏడాది పాలనలో కూడా సంక్షేమ పాలన అందిస్తూ ఇటు రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇటు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు కూడా చేశాము. అంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా కూడా చూడనటువంటి అభివృద్ధి కేవలం ఈ యొక్క ఏడాది పాలనలోనే సంక్షేమ పాలన కావచ్చు, ఇటు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి కూడా చేశామంటూ గల్లా మాధవి తెలిపారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.